గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. అజయ్ భూపతి గారు నమస్తే. హలో హలో హలో. ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డెఫినెట్గా ఉంటుంది కదా, ఒక స్టార్ ఫ్యామిలీ నుంచి ఒక అబ్బాయి హీరోగా వస్తున్నాడు అంటే ఆ చిన్న తెలియని భయం, ఎక్కడో అనుకుంటాం ఏముందులే చేసేద్దాం, పెద్ద విషయం కాదు, కథ మంచిదైతే చాలు, ఇవన్నీ అనుకుంటాం. కానీ బట్ సాయంత్రం షూటింగ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఎన్ని ఒకసారి కృష్ణ గారు, మహేష్ బాబు గారు, రమేష్ బాబు గారు అందరూ గుర్తొచ్చేస్తారు. ఎట్లా చూపించాలి, ఇంకా ఎట్లా చూపించాలి ఆ అబ్బాయిని, ఎట్లా ఆడియన్స్ ఇష్టపడేలా చేయాలి, ఎన్నో ఉంటాయి కదా. అవన్నీ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? భయం అనిపిస్తుందా, బాధ్యత అనిపిస్తుందా? నాకేముండవు అసలు, నాకు 1% కూడా ఉండదు. నేను అసలు అవన్నీ మైండ్లో పెట్టుకోను. నాకు సెట్కి వస్తే నేనే ఎక్కడ ఏం చెప్తే చేయాలని నేను ముందే చెప్పాను. నేను తను రెడీ అయ్యాడు చేయడానికి. లెగసీస్ అవన్నీ ఏంటి అంటే 100% అవి యూజ్ అవుతాయి. కానీ డైరెక్షన్ చేసినప్పుడు మనకి ఇవన్నీ మైండ్లో పెట్టుకోకూడదండి. ఇవన్నీ ఆ స్టోరీకి ఎంతవరకు అవసరం, క్యారెక్టరైజేషన్కి ఏది కావాలి, నేను అదే చేస్తాను. అదే చేసా కూడా ఈ సినిమాకి కూడా. నేనైతే 1% కూడా టెన్షన్ పడలేదు. జేక్స్ అండ్ రాషాతో నేను అంటే పర్సనల్గా కనెక్ట్ అయిన తర్వాత మాత్రం నేను ఖచ్చితంగా నేను పర్సనల్గా కోరుకున్న ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి వాళ్ళిద్దరి కోసమైనా అని చెప్పి నేను పర్సనల్గా కోరుకున్నా. కృష్ణ గారి గురించి నాకు తెలుసు, అలా నేను వాళ్ళని మైండ్లో పెట్టుకోలేదని కాదు. నేను వీళ్ళిద్దరికి ఏం చేశాను ఈ సినిమా అనేది ఒకసారి రిలీజ్ అయిన తర్వాత చూడండి. అది ఎందుకంటే కృష్ణ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉంటారు. కానీ నేను వాళ్ళ కోసం తీయలేదండి. నేనే ఒక ఫ్యాన్గా మారిపోయి నేను వాళ్ళ క్యారెక్టర్లోకి దూరిపోయి నేను చేయాల్సిందంతా నేను చేశాను ఒక డైరెక్టర్. కానీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు గ్యాప్ ఎక్కువ తీసుకున్నారు, కానీ మంచి సినిమాలు తీశారు. తీసిన 3 సినిమాల్లో కూడా మహాసముద్రం కొంచెం అటు ఇటుగా ఉన్న, RX100 నెక్స్ట్ లెవెల్. అంటే కార్తికేయని ఈరోజు ఒక హీరోగా ప్రతి ఒక్కరు కూడా రికగ్నిషన్ చేస్తున్నారు బయటకు వెళ్తే అంటే బికాస్ ఆఫ్ RX100. వితౌట్ RX100 హూ ఇస్ కార్తికేయ అనే స్థాయికి తీసుకెళ్ళిపోయారు. తర్వాత వస్తే మంగళవారం, ఇప్పుడు వస్తే శ్రీనివాస్ మంగాపురం. ఆ ఎం అనేది కలిసి వచ్చిందని మంగళవారం, ఈ మంగాపురం మహాసముద్రం కూడా ఉంది. నేను అటువంటి అసలు ఏమి పట్టించుకోను. RX100 కార్తికేయకే కాదు, RX100 పాయల్ రాజ్పుత్ని పుట్టించింది, ఒక అజయ్ భూపతిని పుట్టించింది, ఒక చైతన్య భరద్వాజ్ని పుట్టించింది, ఒక లక్ష్మణ్ని పుట్టించింది. సో మెనీ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులను పుట్టించింది RX100. అది నా ఒక్కడి వల్ల నేను ఎప్పుడు ఒప్పుకోను. నేను మొత్తం తీసుకోను. ఇప్పుడు క్రెడిట్ అంతా నాదే అనేది నేను ఎప్పుడు తీసుకోను. దాని ప్రొడ్యూసర్ కూడా కార్తికేయన్. అది అందరికీ వచ్చింది అంతే. RX100 దానికి నేను డైరెక్టింగ్ అంతే. ఓకే, సో క్రెడిట్ గోస్ టు ఆల్. అంటే చాలా మంది ఉన్నారు RX100. నాకు ఈ సెంటిమెంట్లు అవి ఏమి నాకు నచ్చవు అసలు. అంటే మహాసముద్రం కూడా నేను చెప్పా అప్పుడు, క్యారెక్టరైజేషన్స్కి సంబంధించిన టైటిల్ అది. మహా అంటే హీరోయిన్ క్యారెక్టర్ నేమ్. సముద్రానికి 2 types ఆఫ్ క్యారెక్టర్ ఉంది. ఒకటి సైలెంట్గా ఉంటుంది, 2 ఎగిసి పడుతుంది. ఆ ఇద్దరు క్యారెక్టర్లో కూడా ఆ టైప్ ఉంటాయి. అందుకని నేను మహాసముద్రం పెట్టా. ఇక మంగళవారం పెట్టడానికి మీకు తెలిసిందే, అది మంగళవారం మూవీ, మంగళవారం ఏం జరుగుతుంది అనేది అందులో ఉంటుంది. శ్రీనివాస మంగాపురం కూడా ఇది నేను టైటిల్ కానివ్వండి, ఇది ఒక శ్రీనివాస మంగాపురంలో జరుగుతున్న స్టోరీ. శ్రీనివాస మంగాపురం అంటే తిరుపతిలో ఉంటుంది అది. సో తిరుపతి బ్యాక్డ్రాప్ మాది, అండ్ వేరే బ్యాక్డ్రాప్స్ కూడా ఉన్నాయి. సో టైటిల్స్ అయితే నేను అందుకు పెట్టాను. బట్ ఇప్పుడు టైటిల్స్ అన్నీ చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, అంటే క్యాచీగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. యూత్ ఎస్పెషల్లీ జెన్ ఆల్ఫాని కనెక్ట్ అయ్యేలాగా కూడా టైటిల్స్ పెడుతున్నారు ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి. అది హిట్టా పట్టా పక్కన పెడితే ఇప్పుడు ఇలాంటి ఒక రొమాంటిక్ ఇంత మంచి అందగాడిని పెట్టుకొని మీరు చేయాలనుకుంటే యాక్షన్ చేయొచ్చు, లేకపోతే ఇంకొక వేరే జోనర్స్ చాలా ఉన్నాయి. తనకిష్టమైన జోనర్స్ కూడా వేరే అని కూడా నాకు చెప్పాడు మొన్న ఇంటర్వ్యూలో కూడా. అవన్నీ కాకుండా ఇలాంటి ఒక శ్రీనివాస మంగాపురం అని పక్కా తెలుగు టైటిల్ పెట్టి కుర్రోని పెట్టడానికి ఏదైనా బలమైన రీజన్ ఉందా? ఏం కాదండి, ఇది కూడా చిన్న మాస్ ఎంటర్టైనర్. ఇది లవ్ స్టోరీ కానీ మాసి ఉంటుంది 100%. వేరే కారణం అంటూ ఏమీ లేదు. అంటే శ్రీనివాస మంగాపురం అని చెప్పి టైటిల్ పెట్టి పైన నేను అమ్మాయి అబ్బాయి పట్టుకుని ఉన్న గన్ షూట్ చేసేదే పెట్టా లోగో. చూస్తే మీరు ఇది ఒకసారి లోగో అది. సో కంప్లీట్ డిజైన్ కూడా మాసిగానే
ఉంటుంది. సో ఇది 100% టైట్లు స్టోరీ అయిపోయిన తర్వాత జేక్స్ అని రాశా వచ్చారు. ఓకే ఓకే ఓకే. బట్ ఫస్ట్ వేరే వాళ్ళు అనుకున్నారా? నో, అసలు నీ స్టోరీ అక్కడ చెప్పలేదు నేను. వీళ్ళకి ఫస్ట్ జేక్స్కి చెప్పాను. కానీ అజయ్ గారు ఇప్పుడు ఎంత స్టార్డమ్ ఉన్నా కానీ ఇండస్ట్రీలో ఎట్లయిపోయిందంటే ఒక మంచి పిఆర్ లేకపోతే మీడియా హైప్ అనేది చాలా ఇంపార్టెంట్. అటెన్షన్ ఉండాలి. ఆ అటెన్షన్ లేకపోతే ఎంత పెద్ద స్టార్ అయినా వాళ్ళ సినిమాలు కూడా బోల్తా పడ్డాయి, మనం చూసాం. ఓపెనింగ్సే రావట్లేదు ఇప్పుడు, అట్లా అయిపోయింది. హైప్ ఎందుకు ఉండాలంటే డెఫినెట్గా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే శ్రీనివాస మంగాపురం జూలై 30 రిలీజ్ అవుతుందని నాకు ఎట్లా తెలుస్తుంది? బికాస్ ఆఫ్ ద హైప్. ఈ రోజు ఇంత పెద్ద స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక అబ్బాయిని మీరు ఒక హీరోగా పెట్టుకుంది, తన డెబ్యూ మూవీ, తన జీవితం అంతా ఈ సినిమా మీద ఆధారపడి ఉంది. ఇంకొక డైరెక్టర్ రావాలన్నా, ఆడియన్స్ గుర్తుపట్టాలన్నా, లేకపోతే ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఆ అబ్బాయిని రేపు సినిమా తీయాలన్నా, ఆ హైప్ అనేది ఈ సినిమాకి ఇవ్వలేకపోయారు. అక్కడ కొంచెం సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్యూర్ అయ్యారు అనేది బయట ఒకటి నడుస్తుంది. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇప్పుడు ఏ స్టార్లు అయినా కానీ వాళ్ళ కొడుకుల్ని ఫస్ట్ సినిమాకి లాంచ్ చేసుకునే విధానం చాలా గొప్పగా ఉంటుంది. ఆ ఫస్ట్ లాంచ్ అనేది సినిమా రిలీజ్ అయ్యేదాకా ఉంటుంది ఆ హైప్. ఈ అబ్బాయికి మంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి మహేష్ బాబు గారిని ఆ ఫ్యామిలీ సభ్యుల్ని పిలిచి, మా అన్న కొడుకు వస్తున్నాడు, నాకు కొడుకులాగే, జైని మీరందరూ ఆశీర్వదించాలి, ఘట్టమనేని ఫ్యాన్స్, సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంటే జైని కూడా బ్లెస్ చేయాలని చెప్పేసి, ఎందుకని మహేష్ బాబు గారు ఆ హైప్ ఇవ్వలేకపోయారు అనేది చాలా మంది అనుకుంటాను. ఈ క్వశ్చన్కి ఏం చెప్పగలరు యాజ్ ఎ డైరెక్టర్గా? మహేష్ గారు మాకు ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్ట్ ఇచ్చారు, అది నాకు తెలుస్తుంది. ఆఫ్ స్క్రీన్ ఇచ్చారు మీకు ఆ సపోర్ట్, ఆన్ స్క్రీన్ ఏమి ఇవ్వాలి. ఆయనకున్న కొన్ని కమిట్మెంట్స్, ఆయన చేస్తున్న సినిమా ఇప్పుడు వారణాసి అనే గ్లోబల్ సినిమా, రాజమౌళి గారు డైరెక్షన్లో. ఆ సినిమాకి వాళ్ళు ఏం రూల్స్ పెట్టుకున్నారో మనకు తెలియదు. ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లో మహేష్ గారు డైరెక్టర్స్ హీరో, మీరు ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెప్తారు. సో డైరెక్టర్స్ పెట్టిన రిస్ట్రిక్షన్స్కి అనుగుణంగానే ఆయన పనిచేస్తారు. ఎంత లుక్ కనిపించకూడదా? లుక్ గురించి కాదు, సంథింగ్ ఉంటాయి కదా, అంటే బయట వేరే ఈవెంట్స్ జనాల్లోకి వెళ్ళకు ఏ ఉంటాయి కదా, అది పెద్ద సినిమా కదా, అది దానికి సంబంధించి ఉంటాయి. నాతో చెప్పారు కూడా ఆయన. అది ఎప్పుడో రిలీజ్, ఇంకా చాలా టైం ఉంది కదా. ఏదైనా సరే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. స్టార్ట్ దగ్గర నుంచి హైప్ తీసుకురావాలనేది ఉంటుంది కదా దానికి. సో దానివల్ల కానీ బయటికి రాలేకపోయారు. కానీ ఆయన మాకు చేయాల్సినంత సపోర్టు జేక్స్కి, వాళ్ళ అబ్బాయికి, అంటే వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి కింద లెక్క. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య గారు అంటే చాలా ఇష్టం ఉంటుంది మహేష్ గారికి, రమేష్ బాబు గారికి అంటే. అండ్ మాకు మహేష్ గారు ఫ్యాన్స్ అందరూ కూడా మాకు వెనుకున్నారు. ఈ సినిమా అంటే జేక్స్ వెనుకున్నారు. కృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ ఉన్నారు. అండ్ సినిమాని ఇష్టపడే వాళ్ళు, అంటే నా ఫ్యాన్స్ అని నేను అన్నాను, నా ఆడియన్స్ అంటే వీడు మంచి సినిమా చేస్తాడరా వీడు అని చూడడానికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఉన్నారు. అది రోజు రోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత రోజు రోజుకి పెరుగుతుంది మా సినిమా మీద టాక్ అనేది. నాకు 100% ఉంది. మహేష్ గారి సైడ్ నుంచి అయితే మాకు ఎంత రావాలో సపోర్ట్, అంత సపోర్ట్ వచ్చింది. బయట నానుతున్న ఒక నానుడు ఇది డెఫినెట్ గా ఇలాంటి వాళ్ళే సమాధానం చెప్పాలి. బయట ఏమంటున్నారంటే అంటే ఫాదర్ లేని అబ్బాయి కదా, కొంచెం అదే పెద్దగా అంటే ప్రీ రిలీజ్లో చేస్తుంటే బాగుంటుంది కదా అనేది. నా దగ్గర కూడా ఒకళ్ళు ఇద్దరు అన్నారంటే, ఫస్ట్ సినిమా కదా, లాంచింగ్ కదా అని. నేనేమన్నానంటే ఓకే, ఇప్పుడు చేయాల్సింది ఏదో జరిగింది. ఎందుకంటే మాకు టైం లేదు ప్రీ రిలీజ్ చేయడానికి. వాటికి కొన్ని నేను ఫస్ట్ కాపీ మీద ఉండడం, దాని మీద అది ఉండడం వల్ల, అవన్నీ వాటి వల్ల మేము కొన్ని ప్రెస్ మీట్ ఒకటే పెట్టాల్సి వచ్చింది సినిమాకి. ప్రీ రిలీజ్ లేకపోవడం వల్ల హర్ట్ అయిన మాట చాలామంది వాస్తవం, కృష్ణ గారి ఫ్యాన్స్ అది. కానీ మాకు ఆ పరిస్థితులు అనుకూలించలేదు. ఎంతమంది అనుకుంటారు సార్, ఎంతమంది మహేష్ బాబు గారిని జైలు పెట్టి గజమాల వేసి ఫొటోస్ సెలబ్రేట్ చేసుకొని అనుకుంటారు. కానీ తండ్రి లేకపోయినా తండ్రిలాగా నిలబడ్డాడు బాబాయ్ అనేది అనిపించాలి. లేదు రోషన్ గారు, సేమ్ మహేష్ బాబు గారికి కూడా అనిపించవచ్చు కదా, అయితే నేను మా అబ్బాయి చేయలేకపోతున్నాను అని. అది ఎందుకు ఆలోచించరు? ఆయన చెప్తున్నా కదా, ఆయన కమిట్మెంట్స్ ఏంటి నాకు తెలుసు, నాతో మాట్లాడారు ఆయన. నేను చెప్పను, కానీ ఆయన వారణాసి వల్లే పాపం బయటికి రాలేదు. లేకపోతే ఇద్దరితో చిన్న ఇంటర్వ్యూ పెట్టుకోవచ్చు. అతను ఇతను మహేష్ బాబు గారు ఒక చిన్న వీడియో ఒకటి రిలీజ్ చేశారు, శ్రీనివాస్ మంగాపురం వస్తుంది. అది మీరు అనుకుంటున్నారు చాలా చిన్న వీడియో అని, నేను అనుకుంటున్నాను చాలా పెద్ద సపోర్ట్ అదని. అసలు ఆ మాత్రం ఇవ్వడమే బజ్ వచ్చిందా దానివల్ల ఏమన్నా? అయ్యో, మహేష్ గారు కనిపిస్తేనే బజ్ అండి రావడం. నేనైతే పర్సనల్గా అందరూ
మా సైడ్ నుంచి, మా టీం సైడ్ నుంచి మేమందరం అయితే హ్యాపీగానే ఉన్నాం. మహేష్ గారు కనీసం బయట ఇచ్చారు అనేది మాకు చాలా హ్యాపీగా. మీరు అడిగారా లేకపోతే జై అడిగి? నేనంటే వాళ్ళ ఫ్యామిలీ కదండి, ఆయన ఎవరు అడగాల్సిన అవసరం కూడా లేదు ఆయన్ని. ఆయన అసలు అడగాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ ఫ్యామిలీ కదా, వాళ్ళ అబ్బాయి కదా. సో ఇప్పుడు ఈ రోజు ఆ కొత్త సినిమా రాజమౌళి గారు రిస్ట్రిక్షన్స్ వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదు. రిస్ట్రిక్షన్స్ అలా నేను అన్నలేంది, వాళ్ళు నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదండి. ఆ సినిమా ఎండ్ అయ్యే వరకు కూడా ఇది అని, దానికి అనుగుణంగానే బయటకు బట్ జై ఏమైనా ఎక్స్ప్రెస్ చేశారండి మీ దగ్గర? నా దగ్గర మా బాబాయ్ వచ్చి ఉంటే బాగుండేది, సపోర్ట్ చేస్తే బాగుండేది. అసలు తను అసలు మీకు తెలియదు, తన గురించి ఏది పెద్ద ఫీల్ అవడు. తను వేరే జయకృష్ణ అసలు ఫీల్ అవడు. ఏది జరుగుతుంది అది జరుగుతుంది అనేది నా కాన్సెప్టే తన కాన్సెప్ట్ కూడా. ఓకే, మనం కష్టపడ్డాం చేసాము, కానీ తను స్క్రీన్ మీద చూస్తే అందరూ ఇవన్నీ మర్చిపోతారు, వేరేగా ఉంటుంది జయకృష్ణ.